హాయ్ డియర్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ వీక్ 14 అయితే నడుస్తుంది ప్రజెంట్గా. ఓటింగ్ అప్పీల్ టాస్క్లు అయితే జరుగుతున్నాయి. ఫస్ట్ ప్రేరణ, సో ఆమె గెలిచింది పేరుగా అండ్ ఇండివిజువల్గా ఆమెకు వచ్చింది. అండ్ నెక్స్ట్ నిఖిల్ గెలిచాడు. సో నిఖిల్ ప్రతి టాస్క్లో అయితే దుమ్ము రేపుతున్నాడని చెప్పొచ్చు. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ పోల్స్ కాస్త జెన్యూన్ ఉంటాయి, వాటిలో కూడా దుమ్ము లేపుతున్నాడు. సో మనం డైలీ ఒక పోల్ పెడుతున్నాం, లక్షల్లో ఓటేస్తున్నారు. నిన్న మన పోల్లో కూడా 1 లక్ష పైన వేశారు. దాని రిజల్ట్ మీరే చూడండి, కళ్ళ ముందు మీకే ఉంది. సో మీరు కూడా ఆ కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి ఓటేయచ్చు. సో కంప్లీట్ అక్కడ డామినేషన్ నిఖిలే ఉంది. వెబ్సైట్లో కాస్త టఫ్గా ఉంది. అదేంటో చూసే ముందు మీ ఓటు ఎవరికి అనేది గట్టిగా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీ అప్డేట్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఒక అనఫిషియల్ పోల్ యావరేజ్గా, అన్ని అనఫిషియల్ పోల్స్ యావరేజ్గా రిజల్ట్ అయితే చూద్దాం. అండ్ అనఫిషియల్ పోల్ యావరేజ్గా అయితే నిఖిల్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ వెబ్సైట్లో కూడా టఫ్ ఉంది. అండ్ మొత్తం అయితే ఓవరాల్గా నిఖిలే టాప్లో ఉన్నాడు. అఫీషియల్ అని కూడా టాక్. అండ్ గౌతమ్ 21%. సో మీరు అయితే ఇవన్నీ పట్టించుకోకుండా అఫీషియల్లో ఓటేస్తూనే ఉండండి. డిస్నీ హాట్స్టార్ అండ్ మిస్డ్ కాల్ రూపంలో వేసేవి మాత్రమే కౌంట్ అవుతాయి. ప్రేరణ ఉంది నెక్స్ట్. ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు అయితే సేఫ్ అవుతారు, ఇది మాత్రం నాకు అనిపిస్తుంది. అండ్ ఈ పోల్స్ చూసినా కూడా అనిపిస్తుంది. విష్ణుప్రియ, నబిల్ అండ్ రోహిణి వీళ్ళందరికీ ఒకటే విధమైనటువంటి ఓటింగ్ ఉంది. సో ఎలిమినేషన్ కూడా అంతే షాకింగ్గా ఉండొచ్చు. సో ఇవాళ నిఖిల్ ఓటాపీల్ అయితే ఉంటుంది. అతడు మరొక టాస్క్ గెలిచాడు. సో టాస్క్లో మాత్రం అదరగొడుతున్నాడని చెప్పొచ్చు.